వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రతి ఏటా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహిస్తున్న కిండర్ వండర్ కిడ్స్ సమ్మర్ క్యాంపుకు ఆదరణ పెరుగుతోందని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్లోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి ఏటా నిర్వహిస్తున్న కిండర్ వండర్ కిడ్స్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. లక్ష్య స్కూల్ ప్రిన్సిపాల్ వందన బోహర్ అధ్యక్షత వహించగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ సుగుణారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి, సుగుణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా లక్ష్య స్కూల్ నిర్వహిస్తున్న కిండర్ వండర్ కిడ్స్ సమ్మర్ క్యాంపుకు ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. So before we commence that, there are some things, for everything we have some rules. Yes or no? Right? So we have some rules for this Kinder Wonder Summer Camp also. So let's have a view of it, understand it, and then we'll follow it also. You should label all your belongings, children. Otherwise it will be misplaced and then you may get scolding from your parents. Where did you lose it? So it's always good. So this is very important, dear students. So communicate with your friends only in English language so that you can develop your skills in English. And at the same time, generally whenever summer is coming, all the parents or grandparents earlier, they used to go to actually grandma's place and spend time with them. There are many activities which are actually fun-filled for all of you. That's either in terms of adventure or in terms of making good amount of happiness, because in this particular camp you will be exposed to first important thing, that is swimming, because many of the students, that is one skill which is very important for an individual to know how to swim. Like that music I used to take very interesting. So we are playing in hot summer. We are playing kabaddi, we are playing gotipilla, and all the games we used to play. But nowadays, the days have changed. You have no chance to spend in grandma houses or grandparents' houses. Are they staying along with you, or they will staying very different or long ways? Now this is a very good opportunity for you to attend for the summer camp. Here, as Principal Madam said, as Secretary Madam said, yes, you are going to have a new friendship with new friends. And besides that, you are going to participate in so many activities. తనకు అధికారం అప్పగిస్తే కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వైసీపీ, టీడీపీలకు బీజేపీ కావాలని, వీరు ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ మెడలు వంచుతాను, ప్రత్యేక హోదాను తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నిరాహార దీక్షలు కూడా చేశారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇలాంటి చంద్రబాబు గారు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారా మనకు ప్రత్యేక హోదా తీసుకొచ్చేది? మనకు బీజేపీ పార్టీ ఏ ఒక్క మేలు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. శ్రీకాకుళం జిల్లా బామిని మండలం బాలేరులోని పంట పొలాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. మొన్నటి వరకు తాలాడలో గందరగోళం సృష్టించాయని, 3 రోజులుగా బాలేరు ప్రాంతంలో తిరుగుతున్నాయని తెలిపారు. పలువురు రైతుల పంట పొలాలైన వరి, అరటి తోటలను ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో నీళ్లు, ఆహారం కోసం చేరుకుంటున్నాయని, సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు. కూటమి మేనిఫెస్టోతో అందరికీ న్యాయం జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులను గెలిపించుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రాజధాని పోలవరం పూర్తి కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని తెలిపారు. నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బొమ్మిడి నాయకర్ విజయానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బూరుగుపల్లి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజున మరి ఇక్కడ రావడానికి ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవాన్ని ఇచ్చే కాపు మహిళగా, క్యాలిటీ బ్యూరో మెంబర్గా, అలాగే ఇప్పుడు ఎన్ని ఎలక్షన్ ఉమ్మడి జిల్లాలో మరి ఇన్ఛార్జిగా కూడా పెట్టడం జరిగింది. ఆ గౌరవానికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ గారికి, మా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మా పార్టీ మా నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఒక బాధ్యత తీసుకున్నామో అని తప్పనిసరిగా మరి ఈ రోజున ఎలక్షన్ జరుగుతున్నాయి మన రాష్ట్రంలో, అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి మేమందరం కలిసి పనిచేసి మన పార్టీని నెగ్గించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం మన మీద అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా పనిచేయాలి. మేమందరం మమేకం అయ్యి పనిచేసే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ నరసాపురం నియోజకవర్గం తీసుకుంటే జనసేన కూటమిలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి కూటమిలో ఇక్కడ జనసేనకి ఇవ్వడం జరిగింది. నాయకర్ గారికి ఇదే విధంగా మన ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడలంతో కూడా ఈసారి అందరికీ పనిచేసి నాయకర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గంలో నరసాపురంలో తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ అనే గుర్తు ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఉండిపోయింది. ఈ రోజున మనందరం కూడా ఇప్పుడే చెప్తున్నారు, నేను అడిగాను ఇప్పుడే రామరాజు గారిని కానీ, మన నాయుడు గారిని కానీ, రవి గారిని కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి జనసేన గుర్తు గ్లాసు, అదేవిధంగా మన ఎంపీగా కూడా నరసాపురం ఎంపీగా శ్రీనివాస్ వర్మ గారు మన భీమవరం క్యాండిడేట్, ఆయన స్వస్థలం, ఆయన కూడా ఎంపీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన గుర్తు కమలం, తప్పనిసరిగా కమలం మన గ్లాసు జనసేన క్యాండిడేట్ అనేది ప్రతి ఒక్కళ్ళు మనం ప్రజల్లో తీసుకెళ్ళగలగాలి. అలాగే ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి నేను మేనిఫెస్టో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వ్యవస్థల్లోనూ న్యాయం జరుగుద్ది, ఈ మేనిఫెస్టో వల్ల ప్రతి ఒక్కళ్ళని స్పందించి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ మరి అలాగే ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో జనసేన అభ్యర్థిగా నాయకర్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి మనందరం కూడా పనిచేసి నెగ్గించుకుని మంచి మెజార్టీ ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడికి చేసినప్పుడు మీరు అందరూ చూపించిన అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం సరికాదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల తరువాత మూలకు వెళ్లక తప్పదని స్పష్టం. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి. గత హామీలను అమలు చేసిన ఘనత మాకే దక్కిందని స్పష్టం. ఆచంటలో మాజీ మంత్రి రంగనాథరాజు ఇంటింటికి ప్రచారం. మంచి చేసిన జగన్మోహన్ రెడ్డినే ఆదరించాలని స్పష్టం. గోవింద కోటినామాల పేరుతో టీటీడీ సరికొత్త కార్యక్రమం. ఆధ్యాత్మిక చింతనను పెంచడమే మా ఉద్దేశమన్న పాలక మండలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ వరకు చూస్తున్నాను BCN న్యూస్. నమస్కారం.